హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ స్వప్న తెలంగాణ పిల్ల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ స్వప్న. హ్యాపీ దసరా అందరికీ. మీరు అనుకోవచ్చు పండగ రోజు కూడా పాత చీర కట్టుకుంది ఏంది ఈమె అని, కానీ మాకు పండగ లేదు. మా చిన్నత్తమ్మ చచ్చిపోయింది. ఇక మేమందరం ఒక్కింటోళ్ళమే కాబట్టి ఒక పేరే మా ఇంటి పేరు అని, ఇక మా ఇద్దరైనా మాకు పాలోళ్ళు వాళ్ళు, అందుకే మేము కూడా ఇంకా దినాలు కాలేవు. వారం అయిపోయింది చనిపోయి, ఇక రేపైతే దినాలు అవుతాయి ఆమెవి. ఇక అందుకే మాకైతే ఇయర్ పండగ లేదు. ఎప్పుడు ప్రతి సంవత్సరము భవానీ మాల వేసుకుంటుండే, కానీ ఈ సంవత్సరం అసలు భవానీ మాల కూడా వేసుకోవద్దంట కదా, చూస్తుందని వేసుకోలేదు. కానీ మస్తు బాధ అవుతుంది నాకైతే. అమ్మవారిని అసలు పూజ చేయలేకపోతున్నా నేను ఈ సంవత్సరం అని. నాకైతే అసలు మనసు నిమ్మలమే లేదు. ఈ పండగలానే లేదు అసలు ఈ సంవత్సరం అయితే. ఇక ఏం చేస్తాం, ఇక ఏ జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. కానీ నేనైతే నా మనసు చాలా అంటే చాలా బాధపడుతున్నాను ఈ సంవత్సరము. అమ్మవారికి పూజ చేసుకోలేకపోయినా, భవానీ మాల వేసుకోలేకపోయినా. ఇక పండగ అంటే సరే ఎప్పుడే మనం వండుకొని తింటాం, కానీ ప్రతి సంవత్సరం చేసేలాగా ఈ సంవత్సరం కూడా చేద్దామని అనుకున్నా, కానీ చేయలేకపోయినా. ఇక కానీ ఏం చేస్తాము ఇక. కానీ పిల్లలు కూడా బాధపడతారు కదా, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మళ్ళీ అని వాళ్ళ కోసం అన్న వండుదామని ఇప్పుడే బగారా చేస్తున్నా. ఇక బగారా చేసి ఇలా గురువారము మా ఇంట్లో ఎవ్వరం తినము అని ఇక పన్నీర్ కర్రీ చేస్తున్నా నేనైతే ఈరోజు ఇంట్లో. ఇక మా ఇంట్లో ఈ సంవత్సరం అంతా ఇట్లా జరిగిపోతుంది. ఇక అదే కొంచెం బాధ ఉంది అంతే. వేసుకుర్రు పండగ బట్టలు అయితే తెచ్చుకుర్రా మీరు? కానీ అందరూ ఉంటేనే పండగలా ఉంటుంది. ఎవరు లేకపోతే నాలుగు మధ్యలలో ఎంత మంచిగా చేసుకున్నా కూడా అది పండగలా ఉండదు. నాకైతే అట్లనే ఇష్టము. కానీ నా దురదృష్టం ఏంటంటే అందులోనే మా డాడీ కూడా చనిపోయిండు. మా డాడీ ఉన్నప్పుడు అయితే పండగ అంటే అసలు ఆయన చేసిన ఆడవిడ అట్లా ఉండకపోతుండే. ఇక 2-3 రోజుల ముందు ఇక పండుగ 4 రోజులు ఉందనగానే హడావిడి చేసేటోళ్ళు అప్పుడు. ఇక మేమైతే అనుకుంటుండే, అబ్బా ఎందుకు ఇట్లా మా డాడీ ఇంత హడావిడి చేస్తాడు పండుగలు వస్తా అని. కానీ అప్పుడు మాకు అర్థం కాలేదు. ఆయన టైంకి తిన్నరా, ఎక్కడున్నారు, ఏంటి అని అన్నీ అడిగేది. కానీ అప్పుడు మాకు అర్థం కాలేదు. ఊకే అబ్బాయి ఎప్పుడు చూసినా మా డాడీ ఎందుకు డాడీ ఇట్లా అడుగుతావు నువ్వు, మాకు తెలియదా అని అనేటోళ్ళము. కానీ ఇప్పుడు తెలుస్తుంది. అడిగే వాళ్ళు కూడా లేరు ఈ టైంలో మనకి. అందుకే ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాలి. కనీసం నేను తండ్రిని ఓడగొట్టుకున్న మా అత్తమ్మ ఉండే, ఇక ఆమె నన్ను ఉంది అనుకుంటే ఆమె కూడా చనిపోయింది. ఇక ఫస్ట్ ఆమె చనిపోయినాకనే మళ్ళీ మా డాడీ చనిపోయిండు. కానీ ఇది మాకు మేము ఎంత ఉన్నా కూడా ఇది మాకు తీరలేని లోటు ఇది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో కలిసి చేసుకుంటేనే పండగలా ఉంటుంది. మంచి చెడు అయినా ఏదైనా వాళ్ళు చెప్తారు, అప్పుడు మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మనకు ఏదైనా అర్థమయ్యే టైంకి వాళ్ళు ఉండరు మన దగ్గర. అందుకే చెప్తున్నాం, మీరు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా అందరూ ఉన్న వాళ్ళైతే అమ్మ నాన్నలతో కలిసి మంచిగా పండుగ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదైనా అన్నా కూడా మీరు ఆ క్షణమే వదిలేసేయండి. ఎందుకంటే తర్వాత వాళ్ళు తిట్టడానికైనా మనల్ని మంచిగా చెప్పడానికైనా మనకు వాళ్ళు ఉండరు కాబట్టి ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తెలియదు ఆ విలువ, అత్తమామ ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ లేని వాళ్ళకి మాకైతే తెలుస్తుంది ఆ లోటు. ఒకప్పుడు వాళ్ళందరూ చెప్తుంటే కూడా అబ్బా వీళ్ళు ఎందుకు ఇట్లా అని ఆలోచన చేస్తుంటే అప్పుడు మేము ఒంటరికి ఇట్లా మేమంటూ ఉండాలి సపరేట్గా అని అనుకుంటుంటే, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు వాళ్ళందరూ ఉంటేనే ఏదైనా ఇంట్లో అని. అందుకే అంటారు పెద్దవాళ్ళు ఉండాలి మంచికైనా చెడుకైనా అని. ఇక ఎట్లయితే మొత్తానికైతే ఈ సంవత్సరం అసలు ఈ పండగ మొత్తం అసలు పండగలానే లేదు మాకైతే. ఇక ఇట్లా జరిగిపోయింది ఈ సంవత్సరం అంతా. అందుకే మీరు అనుకునేరు మళ్ళీ ఈమె మాకు చెప్తుంది మాకు తెలియదా అని అనుకోకండి. కాకపోతే నాకు ఎందుకంటే అనుభవిస్తున్నా కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు ఆ బాధ. కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు అందరు నా ఫ్యామిలీ కాబట్టి మీరైనా అందరు కలిసి హ్యాపీగా పండుగ చేసుకోండి. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. ఏ చిన్న కష్టాలు ఉన్నా, ఏ పెద్ద కష్టాలు ఉన్నా అన్నీ వెళ్ళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.